ప్రకాశించే చంద్రుడు ఎల్లప్పుడూ పున్నమి వెలుగులా ఉంటాడు. భగవంతుడు ఈ లోకానికి ఒక మేలైన మార్గాన్ని చూపాడు. నబీ గారి నూరు కాంతి గౌరవానికి తీరం వంటిది. తాహా నబీ దైవిక సారాంశానికి ప్రతిరూపం. తాహా నబీ కరుణా సముద్రం, దయ యొక్క నిధి. ఆయన ప్రవహించే బంగారు నది, అందించే వరం వంటి వారు. తైబా ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఆ పూదొటలో తాహా నబీ కొలువై ఉన్నారు. ఆయన ముఖం పద్మలా ఎంతో సుందరమైనది. గురువు యొక్క ప్రకాశం నిండిన ఇల్లు తైబా పూలవనం వంటిది. మార్గదర్శకులు నబీ వచ్చారు, నేటికి మనల్ని నడిపిస్తున్నారు. మక్కా జ్యోతి ఆనాడే న్యాయ మార్గాన్ని నిర్దేశించింది. ఆ రోజు నుండి నేటి వరకు నబీ గారు అన్ని విషయాలను బోధించారు. నబీ గారు బంగారంలా మెరిసిపోయే పుష్పం వంటివారు. నబీ గారు ఈ లోకంలో వెన్నెలవలె ప్రకాశిస్తారు. సరైన మార్గాన్ని చూపిన అత్యున్నత ప్రవక్త ఆయన. తేనె మరియు పండ్ల కంటే తీయనైన వారు తా నబీ. నేను ఎల్లప్పుడూ ఆయననే వెతుకుతూ నా గీతాలులో పాడుకున్నాను. పంచవర్ణాల పక్షి పాడే పాటల్లోనూ నబీ గారే ఉన్నారు. నబీ గారు వెన్నెలలా కురిసే అందం. ఆయన మహిమ ముందు పున్నమి చంద్రుడు కూడా తన వెలుగును కోల్పోతాడు.